2 బెడ్రూమ్స్ ఉన్న అపార్ట్మెంట్ అండి ఇది. ఈ 2 బెడ్రూమ్ ఫ్లాట్ చూసేద్దారండి. సింపుల్గా అన్నమాట, చాలా తక్కువ ఖర్చుతోనే అవుతుంది. ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ దేవుడు ఫోటో ఉన్నదైతే టీవీ పెట్టే ప్లేస్ అండి. ఈ వెంటిలేషన్ కోసం ఈ కిటికీ కూడా పెద్దగా ఇచ్చాడండి. ఈ కిటికీలు చూసారా, మనకి క్లీనింగ్ అయితే చాలా ఈజీ అండి. డిజైన్ లేకుండా చక్కగా గడిలాగా ఇచ్చాడు. హాల్లోంచి బాల్కనీలోకి వెళ్దామా. ఇక్కడ కూడా స్లైడింగ్ డోర్ అండి, పూర్తిగా గ్లాస్ అన్నమాట. గ్లాస్ ఫిక్స్ చేసిన డోరు ఇది. బాల్కనీలో నిలబడితే చూడండి వ్యూ ఎంత బాగుంటుందో. ఇటు పక్క ఉన్న సిటీలో ఉన్న ఇళ్ళు, కొన్ని పొలాలు కూడా ఉన్నాయండి, అవన్నీ కూడా కనిపిస్తాయి. సీనరీ అయితే బాల్కనీలో కూర్చుంటే చాలా బాగా కనిపిస్తుందండి. ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. ఇంటి మొత్తంలో రిలాక్సేషన్ ప్లేస్ ఏదంటే బాల్కనీయే కదా. చాలా బాగుందండి. ఇక్కడ ఈ ఇంటి దగ్గర అయితే ఎస్పెషల్లీ నిజంగా చాలా బాగుంది. బయట వ్యూ అయినా మొత్తం సిటీ అంతా కూడా కనిపిస్తుంది అనమాట, ఇళ్ళు అన్నీను. నెక్స్ట్ బెడ్రూమ్ అనమాట ఇది. బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. ఇదేమో మాస్టర్ బెడ్రూమ్ అండి, చాలా బాగుంది. అయితే నేను ఈ 2 బెడ్రూమ్ హౌస్ అనగానే చాలా చిన్నగా ఉంటాయేమో గదులు అనుకున్నాను, కానీ మాస్టర్ బెడ్రూమ్ మటుకు సూపర్ అండి. డబుల్ కాట్ వేసాక కూడా చాలా స్పేషియస్గానే అనిపిస్తుంది. అయితే ఈ షెల్ఫ్స్కి కూడా చాలా బాగుందండి. ఆ డోర్స్ కూడా స్లైడింగ్ పెట్టారు. స్లైడింగ్ కాకుండా మామూలుగా ఓపెన్గా ఉండేటట్లు పెట్టామంటే అక్కడ మంచం అది వేసినా కానీ ఇరుకవుతుందని చెప్పేసి చక్కగా స్లైడింగ్ డోర్ పెట్టారు. కలర్ కూడా స్నఫ్ కలర్ అండి, చాలా బాగుంది. ఇక్కడ నాకు నచ్చిన ఇంకో విషయం అయితే విండోస్ అండి. ఈ విండోస్ చక్కగా చూడండి, అవి క్లీనింగ్కి చాలా ఈజీ అనమాట. ఏదైనా డిజైన్ లాంటిది పెట్టారంటే క్లీనింగ్ చాలా కష్టం అవుతుంది. క్లీనింగ్కి ఈజీగా చక్కగా విండోస్ కూడా నీట్గా పెట్టారు. ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఉన్న బాత్రూంలోకి వెళ్దాము. అది కూడా అంతా వెస్ట్రన్ స్టైల్లో పెట్టారండి. మొత్తం షవర్ కానీ అన్నీ ఉన్నాయి. ఎగ్జాస్టింగ్ ఫ్యాన్స్ అన్నీ బిగించారు. ఇంతకు ముందు అయితే మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా, ఇప్పుడేమో సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాము. ఆ సెకండ్ బెడ్రూమ్ కూడా మాస్టర్ బెడ్రూమ్ లాగే ఉందండి, కాకపోతే కాస్త సైజు తక్కువ అన్నమాట. సేమ్ అండి, బట్టల స్టోరేజ్కి ఏంటి అన్నీ కూడాను అది చక్కగా స్లైడింగ్ డోర్స్ పెట్టారు. సేమ్ కలర్ కూడా మాస్టర్ బెడ్రూమ్కి సెకండ్ బెడ్రూమ్కి కూడా సేమ్ కలర్ అన్నమాట. అవి షెల్ఫ్స్కి ఉన్న డోర్స్ అన్నీను. ఇక్కడ సెకండ్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వలేదండి, హాల్లోంచే అంటే కామన్ బాత్రూమ్ ఇచ్చారనమాట. ఇది కూడా వెస్ట్రన్ స్టైలే, అంతా కూడా మోడర్న్గా ఉందన్నమాట బాత్రూమ్ కూడాను. ఇంకా ఇల్లు అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది కిచెన్కే కదా. వంటగది చూసేద్దాం రండి. చూడండి షెల్ఫ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది ఇంకా బాగా పూర్తి కాలేదు కాబట్టి మనకి ఇక్కడ నీట్గా కనిపించట్లేదు. అది ఆ పైన సున్నము అది రంగులు కనిపిస్తున్నాయి కదా మరకలు, ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేయలేదు అనమాట. సింక్ కూడా డబుల్ ట్యాప్స్ ఇచ్చారు. అసలు మొత్తం అండి ఆ వంటగదిలో ఉన్న పైన షెల్ఫ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా స్టోరేజ్కి అయితే బాగానే సరిపోతుందండి. అవి లోపలికి కూడా వెడల్పుగా ఉందన్నమాట. చూడండి సామాన్లు ఎన్నైనా కూడా పెట్టుకోవచ్చు. కిచెన్లోంచే వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. వాష్ ఏరియా అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అవి స్టాండ్స్ లాగా చేయించి పెట్టారనమాట. మనం కుండీలు అలాంటివి పెట్టుకోవడానికి చాలా మొక్కలే పెట్టుకోవచ్చు. వాష్ ఏరియాలో కూడా స్టోరేజ్కి 2 అల్మారాలు ఇచ్చాడండి. వీడియో ఎలా ఉందండి? ఇది 2 బెడ్రూమ్ హౌస్ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు ఎప్పటికప్పుడే వస్తుంది. ఈ వీడియో ఎలా ఉంది అన్నది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ ఇంటి మొత్తంలో నేనైతే డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే దేవుడి గది అండి. దేవుడికి ప్రత్యేకించి గది లేదు. ఆ వంటగదిలోనే పక్కన చిన్న షెల్ఫ్లో అరేంజ్ చేశారు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు కూడా బాయ్.